హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నానండి. అసలు వర్షాలు అయితే ఆకుండా పడుతూనే ఉన్నాయి కదండి. ఇంత హెవీ రైన్స్లో మనమైతే వేడివేడిగా ఏదైనా ప్రిపేర్ చేసుకుని తినాలనిపిస్తూ ఉంటుంది కదా. మీరైతే మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తారు? మా ఇంట్లో వాళ్ళు అయితే బజ్జీలో, పునుగులో, పకోడీనో ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారనమాట. అయితే హెల్తీగా ఉండాలి, టేస్టీగా కూడా ఉండాలి. అలాంటి ఒక మంచి ఆప్షన్ అయితే ఈరోజు మీకు చూపిస్తాను. నేను చెప్పినట్టుగా మీరు కూడా ట్రై చేయండి. పకోడీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి హెల్తీగా అంటే ఎక్కువగా తినేస్తున్నాము జంక్ ఫుడ్స్ అన్న ఫీలింగ్ లేకుండా హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. దీనికోసం నేను ఒక కట్ట వరకు పాలకూర తీసుకున్నాను. తర్వాత దానిలోకి శనగపిండి, బియ్యపిండి, ఇవి స్వీట్ కార్న్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిలో ఫస్ట్ పాలకూర ఆల్రెడీ నేను చిన్న చిన్నగా కట్ చేసేసుకొని కడుక్కొని పక్కన ఉంచుకున్నానండి. దీనిలోనే ఒక కప్పు వరకు శనగపిండి యాడ్ చేస్తున్నాను. తర్వాత దీనిలోనే ఒక పావు కప్పు బియ్యపిండి తీసుకోవాలి. ఇది చాలా హెల్తీ ఆప్షన్ అండి. ఆకుకూరలు తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి ఇచ్చేయండి. పకోడీ అంటే ఎవరైనా ఇష్టంగానే తింటారు కాబట్టి వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. తర్వాత దీనిలోనే ఉడికించుకున్న స్వీట్ కార్న్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు చేసే ఉల్లిపాయ పకోడీ కాకుండా ఇలాగా అప్పుడప్పుడు మనం చేసే వంటల్లోనే చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు. అలాగే కడుపు నిండా కూడా తినొచ్చండి. దాన్ని ఎక్కువగా తినేసామే హెల్త్ పాడైపోతుంది అన్న బాధ కూడా ఉండదు మనకి. ఎంత కావాలన్నా అంత తినొచ్చు కడుపు నిండా ఇలాంటివన్నీ తయారు చేసుకుంటే. దీనిలో ఇప్పుడు నేను కొంచెం వాము, కొంచెం తినేసోడా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి. దీనిలో మనం పాలకూర ఒకటే కాదు, ఇంకా మన దగ్గర ఏమేమి ఆకుకూరలు ఉంటే అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తోటకూర, చుక్కకూర ఇలా ఏ కూర అయినా వేసుకోవచ్చండి ఇందులో. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక అర స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకవేళ చిన్నపిల్లలు కారం తినలేరు అనుకున్నప్పుడు ఇవి కారం అనేది స్కిప్ చేసేయచ్చండి, మీ ఇష్టము. కారంగా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టి పకోడీ లాగా చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది తినడానికి క్రిస్పీగా స్వీట్ కార్న్ ఉంది కాబట్టి అది కూడా తగులుతూ చాలా బాగుంటుంది. అందుకే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి కొంచెం గట్టిగానే ఉండాలి, జారుడు కన్సిస్టెన్సీ అయితే ఉండకూడదన్నమాట. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి దీన్ని. ఇది కలిపేలోపు మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఈ లోపు హీట్ చేసుకుంటూ ఉంటే ఆయిల్ కూడా రెడీగా ఉంటుంది. ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకుని ఇలా కొంతసేపు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇవి ఈవినింగ్ టైము స్నాక్స్లో అయితే చాలా చాలా బాగుంటుందండి, టీతో కలిపి తీసుకుంటే. ఇదిగోండి నేను ఆయిల్ ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసి వేడి చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెంగా తీసేసుకుని చిన్న చిన్నగా పకోడీలాగా వేసేసుకోవాలండి. ఇది కొంచెం గట్టి పకోడీ టేస్ట్ వస్తుందన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది. ఈ విధంగా వేసేసుకొని ఇలాగ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమేనండి ప్లేట్లోకి. అంతే, వేడివేడిగా పాలకూర స్వీట్ కార్న్ పకోడీ అయితే రెడీ అయిపోతుంది. ఈవినింగ్ టైంలో వర్షం పడుతున్నప్పుడు ఇలాగా ఈ పకోడీ తింటూ టీ తాగుతూ ఉంటే అసలు చాలా చాలా బాగుంటుందండి. దీనికి మంచి కాంబినేషన్గా నేను టీయే చెప్తాను. ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.